నేను మీ వస్తాను. విజయవాడ పశ్చిమ బైపాస్ ఏదైతుందో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. అయితే ఇది నగరంలో ట్రాఫిక్ రద్దీని ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, అలాగే ప్రయాణ సమయం ఏదైతుందో ఆ సమయాన్ని కూడా ఆదా చేయడానికి చేపట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన అద్భుతమైన ప్రాజెక్ట్. ఎందుకు అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్తున్నానంటే దీని వివరాలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అద్భుతమైన ప్రాజెక్టా కాదని తెలుసు. సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే మొత్తం దీని పొడవు 47.8 కిలోమీటర్లు అనమాట. 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే. దీన్ని భవిష్యత్తులో 8 లైన్లు కూడా చేసే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాలోని చిన్నౌటిపల్లి నుండి గుంటూరు జిల్లాలోని చిన్నకాకాని అంటే ఎగ్జాక్ట్ గా కాజా గ్రామం ఏదైతుందో ఆ కాజా గ్రామం వరకు ఈ యొక్క బైపాస్ నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థలు చూసుకుంటే మెగా ఇంజనీరింగ్, అలాగే అదానీ నవయుగ జాయింట్ వెంచర్. అది సో వీళ్ళకి సంబంధించిన జాయింట్ వెంచర్. అయితే ఈ ప్రాజెక్టును ప్రధానంగా 2 ప్యాకేజీలుగా విభజిస్తున్నారు. ఫస్ట్ ప్యాకేజ్ ఏంటంటే చిన్నౌటిపల్లి నుంచి గొల్లపూడి వరకు, అంటే అటు కృష్ణా జిల్లా ఇటు ఎన్టీఆర్ జిల్లా అనుకోండి. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ బ్రిడ్జి మొదటి ప్యాకేజ్ సుమారుగా 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం ఇప్పటికే వాహనాల రాకపోకలు కూడా సిద్ధమైంది, వాహనాలు నడుస్తూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నౌటిపల్లి మొదలగు వీటితో పాటుగా గన్నవరం దగ్గరకు సంబంధించి బుద్ధవరం గాని, అయితే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ రూరల్, అలాగే నున్న, పాతపాడు, కొత్తూరు, తాడేపల్లి గ్రామాలు, అలాగే జీకొండూరు మండలంలో వెలగలేరు గ్రామం ఇక్కడ బైపాస్ కీలక మలుపు తీసుకుంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత విజయవాడ రూరల్ లో చూసుకున్నట్టయితే గొల్లపూడి. ఇక ప్యాకేజ్ 2 లో గొల్లపూడి నుండి చిన్నకాకాని వరకు ఉంటుంది. దీని పొడవు సుమారుగా 17.88 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజ్ లోనేమో 30 కిలోమీటర్లు ఉంటే రెండో ప్యాకేజ్ లోనేమో 17.88 కిలోమీటర్లు. ఇక్కడ ముఖ్యంగా గొల్లపూడి దగ్గర ప్రారంభం. ఇది ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది. అటుపక్క చూసుకుంటే ముగింపు చిన్నకాకాని, కాజా ఈ 2 గ్రామాల దగ్గరలో గుంటూరు జిల్లా వస్తుంది అనమాట. ఇక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలాల్లో చూసుకున్నట్టయితే గొల్లపూడి అంటే హైదరాబాద్ హైవే జంక్షన్ ఏదైతుందో జక్కంపూడి సమీప ప్రాంతాలను, అలాగే రాయనపాడు రైల్వే ట్రాక్ క్రాసింగ్, భవానీపురం శివార్ల మీదుగా ఇది వెళ్తుంది అనమాట. నది వైపుగా వెళ్తుంది. ఇక గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం గ్రామాలు, అలాగే ఇక్కడ ముఖ్యంగా పెనుమాక గాని సీతానగరం గాని ఆ శివార్ల గుండా మంగళగిరి పట్టణ శివార్లు అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ వెనక భాగం నుంచి, అలాగే చిన్నకాకాని, కాజా ఇక్కడ చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH నెంబర్ 16 తో కలుస్తుంది అనమాట. సో ఇక్కడ ముగింపు. ఇందులో ముఖ్యమైన నిర్మాణాలు మనం చూస్తే కృష్ణానది పైన నిర్మించే ఒక వంతెన, దాదాపుగా 3 కిలోమీటర్ల పైన ఉండే వంతెన అనమాట. 2026 సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని అయితే కాజా గొల్లపూడి మధ్య ఒకవైపు మార్గాన్ని, అంటే ఇప్పుడు 6 లైన్లో దాదాపు 3 లైన్స్ అనుకోవచ్చు, ఒకవైపు మార్గాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఎందుకంటే సంక్రాంతి రద్దీ ఏదైతుందో ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే బస్సులు కానీ కార్లు కానీ ఈ వాహనాలన్నీ కూడా విజయవాడ సిటీకి వెళ్ళే స్ప్లిట్ అవ్వాలి. ఎందుకంటే ఇటు వైజాగ్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వెళ్ళాలన్నా, మళ్ళీ ఇటు పక్క వెళ్ళాలన్నా గుంటూరు వైపు, లేదంటే ఒంగోలు, ప్రకాశం ఈ ఏరియాలకు వెళ్ళాలన్నా, రాయలసీమ వెళ్ళాలన్నా ఆ విజయవాడ లోపలికి వెళ్ళి స్ప్లిట్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ అలా కాకుండా విజయవాడ ఎంటర్ అవ్వకుండానే ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ స్ప్లిట్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక ప్రయోగాత్మకంగా చేస్తా ఉన్నారు. మార్చి 2026 నాటికి పనులు పూర్తిగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనుకోవచ్చు అందరూ. హైదరాబాద్ నుండి విశాఖపట్నం లేదా చెన్నై వెళ్లే వాహనాలు విజయవాడ నగరంలో రాకుండానే బైపాస్ మీదుగా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల కనీసం గంట సమయం ఆదా అవుతుంది. అంటే 60 నిమిషాల పాటు వాళ్ళ ప్రయాణం ఏదైతుందో ఆ సమయం ఆదా అవుతుంది అనమాట. గొల్లపూడి, వన్ టౌన్, బెన్ సర్కిల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ముఖ్యంగా టెంపుల్ దగ్గరలో, అమ్మవారి టెంపుల్ దగ్గరలో వన్ టౌన్ ప్రాంతం ఏదైతుందో అది ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వెహికల్స్ అన్ని హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని సిటీలోకి వెళ్ళి స్ప్లిట్ అయితే కనుక ఇక్కడ బెన్ సర్కిల్ కానీ లేదంటే వన్ టౌన్ కానీ ఈ ప్రాంతాలన్నీ రద్దీగా ఉండే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య రవాణా వేగవంతం కూడా అవుతుంది దీంతో. అయితే ఇక్కడ కనెక్టివిటీ ఏంటనేది మనం చూస్తే NH నెంబర్ 16 అంటే చెన్నై టు కోల్కతా ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే, అలాగే మరొక నేషనల్ హైవే నెంబర్ 65 మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఈ యొక్క రహదారులని అనుసంధానిస్తుంది, అంటే కలుపుతుంది అనమాట. ఇక విజయవాడ పశ్చిమ బైపాస్ కు సంబంధించిన రూట్ మ్యాప్ ఒకసారి చూసినట్లయితే ముఖ్యమైన గ్రామాలు, అలాగే కొన్ని జంక్షన్లు ఈ రహదారి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలను కలుపుతూ సాగుతుంది అనమాట. ప్రారంభం ఎక్కడ ప్రారంభమవుతుంది? చిన్నౌటిపల్లి దగ్గర ప్రారంభమవుతుంది. ఇది గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఆ విమానాశ్రయం సమీపంలో చిన్నౌటిపల్లి అనే గ్రామం ఉంది కదా. సో ఎగ్జాక్ట్ గా అక్కడ NH నెంబర్ 16 చెన్నై టు కోల్కతా హైవే ఇది ఇక్కడ విడిపోతుంది. రైట్. ముఖ్యమైన పాయింట్లు ఇందులో చూసుకుంటే మర్లపాలెం, బీబీగూడెం, సూరంపల్లి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా కూడా ఉంది. దీనికి కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే సూరంపల్లి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, చిన్న పరిశ్రమలు కూడా అక్కడ ఉన్నాయి, అలాగే కొన్ని పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయి, వీటికి కనెక్టివిటీ ఉంటుంది. ఇకపోతే నున్న నగరం, ఇది నగరానికి ఉత్తర భాగంలో ఉంటుంది అనమాట. ఇక ముస్తాబాద్, అయితే గొల్లపూడి ఇక్కడ హైదరాబాద్ హైవే NH నెంబర్ 65 క్రాస్ చేస్తుంది. ఇది ప్రధాన
ప్రధాన జంక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా వై జంక్షన్ ఆకారంలో ఉంటే ఆ ప్రాంతం తర్వాత కలుస్తుంది కాబట్టి సో హైదరాబాద్ అలాగే గన్నవరం అంటే మనకి ఏలూరు కానీ కోనసీమ జిల్లాలు కానీ లేదంటే విశాఖపట్నం కానీ శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి సులువుగా ఉంటుంది మార్గం. ఇకపోతే వెంకటపాలెం కృష్ణానది పైన కొత్తగా నిర్మిస్తున్న వంతెన ఏదైతే ఉందో అది వెంకటపాలెంలోనే ప్రారంభమవుతుంది. వెంకటపాలెం అదంతా కూడా రాజధాని ప్రాంతం ఏరియా. ముగింపు చూసుకుంటే చిన్న కాకాని గుంటూరు సమీపంలోని కాజా వద్ద జరుగుతుందన్నమాట. NH నెంబర్ 60లో కలుస్తుంది. ఇక ప్రధానమైన ఆకర్షణ ఏంటంటే కృష్ణానది పైన నిర్మించే ప్రధానమైన వంతెన. ఈ బైపాస్ రోడ్ లో హైలైట్ కృష్ణానది పైన నిర్మించే 3.2 కిలోమీటర్లు ఒక భారీ వంతెన అనుకోవచ్చు. సో ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అవి కాకుండా మళ్ళీ వేరే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అది కూడా కాకుండా మళ్ళీ ఇది ప్రధానమైంది 3.2 కిలోమీటర్ల భారీ వంతెన. ఇది పశ్చిమ బైపాస్ కి సంబంధించింది. అమరావతి రాజధాని ప్రాంతం గుండా వెళ్తుంది అనమాట. దీనివల్ల గుంటూరు మరియు విజయవాడ మధ్య కనెక్టివిటీ అద్భుతంగా పెరుగుతుంది. బడ్జెట్ దానికి సంబంధించిన వ్యయం కానీ ఖర్చు పెట్టేది కానీ ఇవన్నీ ఒకసారి బడ్జెట్ వివరాలు చూద్దాం. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అలాగే పార్లమెంటరీ రికార్డుల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఖర్చు దాని వివరాలు చూస్తే ప్యాకేజ్ 1 మొదటిది చినావుటిపల్లి నుంచి గొల్లపూడి వరకు దీని అంచనా వ్యయం ఏంటంటే సుమారుగా 997 కోట్ల నుంచి 1200 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ప్యాకేజ్ నెంబర్ 2 ఏదైతే 17.88 కిలోమీటర్లు ఉందో గొల్లపూడి నుంచి చినకాకాని వరకు కృష్ణానది పైన ఐకానిక్ వంతెనతో కలిపి దీని వ్యయం సుమారుగా 1200 నుంచి 1600 కోట్ల రూపాయలు అవుతుంది. దీని మొత్తం భూసేకరణతో కలిపి చూసుకుంటే సుమారుగా 2500 కోట్ల రూపాయలు దాటుతుందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారనమాట. ఇక తాజా అప్డేట్ ప్రకారం అంటే 2026 జనవరి అప్డేట్ ప్రకారం ప్రస్తుతం సంక్రాంతి పండుగ రద్దీని తగ్గించడానికి కాజా గొల్లపూడి మధ్య ఒకవైపు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 1, 2026 నాటికి పూర్తి స్థాయిలో రెండు వైపులా వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చేలా అధికారులు కూడా పనులు వేగవంతం చేశారు. ఆల్మోస్ట్ ఇది 85 to 90% వర్క్ అయితే పూర్తయింది. ఇంకోటి ఏంటంటే ఇక ఒక 10 to 15% పనులు ఏవైతున్నాయి ఫినిషింగ్ వర్క్లు ఏవైతున్నాయో వీటన్నిటి చిన్న చిన్న కనెక్టివిటీలు ఫినిషింగ్ వర్క్లు ఇంకా మిగిలి ఉన్నాయి. సో దీన్ని ఏప్రిల్ నాటికి ప్రారంభించాలి. పూర్తి స్థాయిలో 100% ప్రారంభించాలనేది అధికారులు కసరత్తు చేస్తున్నారు. పనులు కూడా వేగవంతమైనవి. సో ఓవరాల్గా ఇది విజయవాడ పశ్చిమ బైపాస్కి సంబంధించిన పూర్తి డేటా. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.